హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుచేతనం ఉంగరాల కుకింగ్. నేను మీ సుచేత. ఈరోజు మనం ఫ్రాన్స్ అండ్ గుత్తి వంకాయతో రెసిపీ చేసుకోబోతున్నామండి. చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చాలా బాగుంటుంది. సో ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గుత్తి వంకాయ అండ్ ఫ్రాన్స్ కర్రీ కోసం నేను 1/2 కిలో గుత్తి వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయలు వెనక సైడు ఘాట్లు పెట్టుకుని పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాం. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ వంకాయ కర్రీకి ఇలా చిన్న వంకాయలు అయితేనే బాగుంటాయండి. సో నెక్స్ట్ ఈ 1/2 కిలో వంకాయలకి ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. ఈ ఆనియన్ అండ్ టమాటో ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోల్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. సో వంకాయలు ఇలా కట్ చేసుకుని పురుగులు ఉన్నవి లేవో చెక్ చేసుకుని పురుగులు ఉన్నవి తీసేయండి. ఇలా నీట్గా ఉన్నాయి మాత్రం వేసుకోండి. సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి. వాటర్లో సాల్ట్ వేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుంటే కట్ చేసుకున్నాం కదా, లోపల వైపు బ్లాక్ రాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం కర్రీ ఏదైతే చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాండీ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి 2 గంటల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ టమాటో, ఆ పేస్ట్ని వేసేద్దాం. పేస్ట్ ఇలా కచ్చబిచ్చగా ఉండాలండి, బాగా పేస్ట్ చేసుకున్నా బాగోదన్నమాట. సో ఇలా కొంచెం బరకగా పట్టుకొని చేసుకుంటే బాగుంటుంది కర్రీ. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 పచ్చిమిర్చి ఇలా చీరుకులుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ని బాగా వేయించుకుందామండి. ఆనియన్ టమాటో పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసుకుందాం. నేను చిన్న ఫ్రాన్స్ తీసుకున్నానండి. 1/2 కిలో వంకాయలకి 150 గ్రామ్స్ ఉన్నాయి క్లీన్ చేసుకున్నవి. సో ఈ ఫ్రాన్స్ కూడా ఈ టమాటా అండ్ ఆనియన్ పేస్ట్కి బాగా పట్టించేసుకుందాం. ఇలా ఫ్రాన్స్ని టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి బాగా పట్టించేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే కారం. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ వేసానండి. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఫ్రాన్స్కి పట్టించేద్దామండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం ఈ ఫ్రాన్స్కి పట్టించేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం ఫ్రాన్స్కి పట్టించేసుకున్న తర్వాత కట్ చేసుకుని వాటర్లో యాడ్ చేసుకున్నాం కదా గుత్తి వంకాయలు, ఈ వంకాయలని ఈ మసాలాలో యాడ్ చేసేసుకుందామండి. సో ఈ విధంగా వంకాయలన్నీ ఈ మసాలాలో యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ గుత్తి వంకాయలకి ఈ మసాలా మొత్తం బాగా పట్టించేసుకుందాం. ఇలా బాగా వంకాయలకి మసాలా మొత్తం పట్టించేసుకున్న తర్వాత ఈ కర్రీలో ఇంకా వాటర్ యాడ్ చేసేసుకుందామండి. ఒక 1/2 లీటర్ వాటర్ వరకు యాడ్ చేసుకొని
ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. వంకాయలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా, వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూసారు కదా, వంకాయలు కూడా చాలా బాగా ఉడికిపోయాయండి. వాటర్ కూడా దగ్గర పడిపోయింది, గ్రేవీ లాగా. ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇలా ఫైనల్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. సో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కొత్తిమీర చాలా త్వరగా మగ్గిపోతుంది, ఈ వేడికే మగ్గిపోతుంది. సో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆపేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా స్పీడ్గా అయిపోతుంది, అలాగే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వంకాయ కనుక మీకు ఉడకలేనట్టు అనిపిస్తే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. నాకైతే బాగా ఉడికిపోయింది. ఒకవేళ మీకు కానీ ఉడకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోండి, నో ప్రాబ్లం. ఇంకా ఈ రెసిపీని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ప్రాన్స్ అండ్ గుత్తి వంకాయ రెసిపీ చాలా స్పీడ్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ చేయండి. చిన్ని రొయ్యలతోనే వంకాయ కర్రీకి టేస్ట్ వస్తుందండి బాగా. మసాలా ఎందుకు అంటే ప్రాన్స్ కొంచెం నీచు వాసన ఉంటాయి కదా, ఆ నీచు స్మెల్ కర్రీలో రాకుండా కొంచెం మసాలాలు యూజ్ చేయాలన్నమాట. సో కర్రీ చాలా చాలా బాగుంటుంది ఈ మసాలాలు యూజ్ చేయడంతో. ఫుల్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు తెలియచేయండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఆల్ అనే గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.